ఏ దేశంలో అయినా గ్రామాలు, పట్టణాలు, నగరాలను కలుపుతూ రహదారులు నిర్మించడం సాధారణమే. అలాగే వివిధ రాష్ట్రాల మధ్య నిర్మించే రహదారులను నేషనల్ హైవేస్ అని పిలుస్తుంటారు. ఈ హైవేలో కొన్ని అత్యంత పొడవుగా ఉంటూ రికార్డుల్లోకి ఎక్కుతుంటాయి. ఇండియా విషయానికొస్తే 44వ నంబర్ జాతీయ రహదారి అత్యంత పొడవైనది. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్, తమిళనాడులోని కన్యాకుమారిని కలిపే ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. ఈ హైవే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. దీని సంగతి సరే, మరి ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే ఎక్కడుందో మీకు తెలుసా? దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలను చుట్టేయచ్చు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలను కలిపే ఈ పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి. అలాస్కాలో మొదలై అర్జెంటీనా వరకు కొనసాగే ఈ ఇంటర్నేషనల్ హైవే పొడవు 30,000 మైళ్ళు, అంటే 48,000 కిలోమీటర్లు. ఈ రెండు మహాద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ హైవేని మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మించాయి. ఇంత పొడవైన హైవేలో 110 కిలోమీటర్ల నిర్మాణం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా, కొలంబియాల మధ్య ఉంది. ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం ప్రస్తుతం కిడ్నాప్లు, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని అలాస్కా నుంచి మొదలయ్యే ఈ హైవే కెనడా, మెక్సికో, గ్వాటమాలా, ఎల్ సల్వడార్, హోండ్రాస్, నికరాగ్వా, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలీ దేశాల మీదుగా అర్జెంటీనా చేరుకుంటుంది. 48,000 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవేపై రోజుకి సుమారు 500 మైళ్ళు ప్రయాణించిన గమ్యస్థానం చేరుకోవడానికి 60 రోజులు పడుతుంది. గతంలో కార్లెస్ శాంటా మారియా అనే సైక్లిస్ట్ 177 రోజుల్లో సైకిల్పై ఈ హైవేని చుట్టువచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దీని సంగతి సరే, మరి ప్రపంచంలోనే అతి చిన్న రహదారి ఎక్కడుందో తెలుసా? రొమేనియాలో. దాని పొడవు కేవలం 1 మీటరు మాత్రమే. దీని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం.